బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్టా పడితే అట్టా, ఎవరి మీద పడితే వారి మీద చేతికి దొరికింది కదా అని చెప్పి టిక్కు 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 పనికిమాలిన మెసేజ్లు పెట్టినా లేకపోతే కమెంట్లు చేసినా ఏం జరుగుతుందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వార్త ఇది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, నా కామెంట్ ఎవరు చూస్తారులే అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్లు మీరు కామెంట్లు చేశారనుకోండి, ఇలా ఉంటుంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేణు దేశాయిని వేధించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయిపై అసభ్యకరంగా కామెంట్లు చేసిన వ్యక్తులు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వ్యక్తుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 4 అకౌంట్లపై పోలీసులు రేణు దేశాయి పోలీసులకు రేణు దేశాయి కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సెలబ్రిటీని టార్గెట్ చేసి తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు ఈ నేరగాళ్లు. తప్పు చేసిన వారు ఎక్కడున్నా వదిలిపెట్టమంటూ చెప్తున్నారు పోలీసులు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రేణు దేశాయి చేరుకొని కంప్లైంట్ ఇచ్చిన సందర్భం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందించేందుకు నిర్మలా సిద్ధంగా ఉన్నారు. నిర్మలా, ఎప్పుడు కేసు రిజిస్టర్ చేశారు? ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు? సచిన్, ఇప్పటికైతే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు కూడా ఆటో డ్రైవర్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలోనే చూసాము, రేణు దేశాయి మూగ జీవాల పైన కూడా తను చూపిస్తున్నటువంటి ప్రేమకి తను చాలా సార్లు కూడా తను రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే డాగ్స్ ని అంత దారుణంగా కూడా వాళ్ళు ఇంజక్షన్లతో ప్రాణాలు తీయడం అనేది కరెక్ట్ కాదు అనే ఒక ఇష్యూ మీద కూడా తను ప్రెస్ మీట్ పెట్టి స్పందించడం కూడా జరిగింది. ఆ స్పందనకు మాత్రం చాలా మంది చాలా వల్గర్ గా కూడా తనకు ట్వీట్ చేయడం కానీ అలాగే కామెంట్లు పెట్టడం కానీ చేయడం అనేది తను తట్టుకోలేకపోయారు. సోషల్ మీడియా వేదిక కూడా మరి రేణు దేశాయి చేసిన పోస్టుల పైన అసభ్యకరంగా పెట్టినందుకు రేణు దేశాయి కూడా సైబర్ క్రైమ్ ఆఫీస్ లో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మొత్తం 4 అకౌంట్ల పైన కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది రేణు దేశాయి అయితే. మరి ఆ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే మరి అనసూయని కూడా సోషల్ మీడియాలో వేధింపులకు గురైన కేసులో కూడా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేణు దేశాయి ఇచ్చిన ఈ కంప్లైంట్ లో మాత్రము ఇద్దరినైతే పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే సెలబ్రిటీలనే టార్గెట్ చేస్తూ తప్పుడు కామెంట్లు చేస్తున్న వారిపై మరి పోలీసులు కూడా వాళ్ళు ఉక్కుపాదం మోపారని అనుకోవచ్చు. ఆ ఇదిలోనే మరి క్రైమ్ డిపార్ట్మెంట్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులు అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళు మేము చీకట్లో ఉండి చేస్తున్నాము, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అనే ధైర్యం కూడా ఆ కేటగాళ్లకు ఒక కామెంట్ల రూపంలో కూడా వాళ్ళు తెలియజేస్తున్నారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళని కూడా చూడకుండా రేణు దేశాయిని చాలా అవమానకరంగా కూడా అసభ్యకరంగా కూడా కామెంట్లు చేయడం అనేది పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. మరి సీరియస్ గా తీసుకున్న ఎడలనే వాళ్ళు గట్టిగా నిఘా పెట్టి ఈ సైబర్ క్రైమ్ ఈ నేరగాళ్లను మాత్రము వాళ్ళు ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఇప్పుడు వాళ్ళని విచారిస్తున్నారు. ఆ విచారించే కోణంలో కూడా మిగతా వాళ్ళు కూడా వీళ్ళకి ఏమన్నా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్షిప్ లో ఏమైనా ఉన్నారా, ఇంకా మిగతా వాళ్ళు కామెంట్లు చేసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు కూడా ఇంకా వేరే వాళ్ళు అయ్యి ఉంటారా అనే కోణంలో కూడా ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు అదుపులోకి తీసుకున్న వాళ్ళకు మాత్రము గట్టిగానే వార్నింగ్, వాళ్ళ పైన కఠిన చర్యలు కూడా తీసుకోబోతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇదంతా కూడా చాలా అంటే చాలా వీళ్ళకు ఒక ఎంజాయ్ మూమెంట్ గా అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉన్నా సరే ఏదైనా పనిలో ఉన్నా సరే సోషల్ మీడియాని చాలా వరకు కూడా వాళ్ళు చూస్తూ ఇలాంటి అవకాశం దొరికినప్పుడల్లా కూడా మరి సెలబ్రిటీల మీద చాలా కామెంట్స్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. అలా అయినా మేము ట్రెండ్ అవుతాము అనే విధంగా కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా పోలీసులు గమనించి ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని తదుపరి వాళ్ళపైన ఎలాంటి చర్యలు చేపట్టాలనే నేపథ్యంలో కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సుచిన్, ఆల్రైట్, అంటే కేవలం 4 ప్రొఫైల్స్ మాత్రమే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే ఇంకా వాటిని పూర్తిగా వెరిఫై చేసుకున్న తర్వాత మిగిలిన కూడా కంప్లైంట్కి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? నిర్మల, ఖచ్చితంగా మిగిలినవి కూడా మళ్ళీ వీళ్ళు దృష్టిలోకి తీసుకొని వీటి పట్ల కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేపడతాము అని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మూగ జీవాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రము రేణు దేశాయి ఇచ్చిన కంప్లైంట్ మాత్రం 4 అకౌంట్ల పైన ఫిర్యాదు చేశారు. మొత్తానికైతే మిగతా అకౌంట్ల పైన కూడా తను ఇచ్చిన కంప్లైంట్ మేరకే మేము చర్యలు చేపడతాం ఖచ్చితంగా అని చెప్పేసి మరి క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. సచిన్, రైట్ నిర్మల, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. రేణు దేశాయి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. తనని సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరంగా మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వాటిని బేస్ చేసుకుని ఆ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి రేణు దేశాయి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయిపై అసభ్యకరంగా కామెంట్లు చేశారు కొంతమంది వ్యక్తులు.
కొంతమంది ఏంటి మొత్తం సోషల్ మీడియా అకౌంట్ తను మాట్లాడే సందర్భంలో ఆమెనే కాదు, ఒక మహిళ మాట్లాడి ఎవరైనా ఒక మహిళ మాట్లాడితే కాస్త వాళ్ళ ఒపీనియన్కి క్వైట్ ఆపోజిట్ కానీ లేకపోతే వాళ్ళు అనుకున్న మాటకు కాస్త డిఫరెంట్గా మాట్లాడితే కనుక ఇంకంతే. ఎక్కడి నుంచి మొదలు పెడతాడో తెలీదు, ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తెలియదు కొత్త కొత్త పదాలు. కాస్త ఒక నలుగురు కూర్చొని ఒక స్టోరీ చూస్తున్నారు అనుకుందాం, ఇంట్లోనే ఒక యూట్యూబ్లో ఒక స్టోరీ చూస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కింద కమెంట్ సెక్షన్కి వెళ్ళాలంటే చాలు ఎక్కడ తిరిగి దొరుకుతుందో అర్థం కాదు ఒక్కోసారి. ఈ సోకాల్డ్ పనికిమాలిన బ్యాచ్కి ఒక మహిళను లేకపోతే కొంతమంది ఉద్దేశించి ఆ చెత్త భాషను మాట్లాడడానికి, ఆ చెత్త మాటలు మాట్లాడడానికి వీళ్ళు ఎక్కడ టైం దొరుకుతుందో అర్థం కాదు. ఇలాంటి వారిని పట్టుకోవాలి, పట్టుకొని దేహశుద్ధి లాంటిది చేయాలా లేకపోతే పట్టుకొని వదిలేయాలా, వార్నింగ్ ఇచ్చి వదిలేయాలా? నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. బహుశా ఈరోజు రేణు దేశాయ్ అయ్యి ఉండొచ్చు, బికాస్ రేణు దేశాయ్ ఒక సెలబ్రిటీ అయ్యి ఉండొచ్చు. సెలబ్రిటీ అయ్యి ఉండొచ్చు కాదు, సెలబ్రిటీ కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కాబట్టి యాక్షన్ తీసుకున్నారు కాబట్టి సెలబ్రిటీ కాబట్టి ఆ ప్రిఫరెన్స్ ఇచ్చారు అనుకోవడం కూడా అతిశయోక్తి లేదు ఇక్కడ. ఇలా రోజుకి ఎంతమంది మహిళలు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే యాక్షన్లోకి దిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? అఫ్కోర్స్ రెండు వైపులా ఆలోచించాలి. ఈరోజు రేణు దేశాయ్ ఎదుర్కొంటున్న సమస్య సగటు మహిళ, సోషల్ మీడియా వాడే మహిళ ఒక పోస్ట్ కనుక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసినా లేకపోతే ఫేస్బుక్లో ఒక పోస్ట్ని పెట్టినా ఒక రీల్ చేసినా వెంటనే కామెంట్ సెక్షన్లోకి వెళితే వదిలిపెట్టరే. వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా ఇంకా వేరే విధంగా ఎలా ఉన్నా కూడా వెంటనే ఎక్కడెక్కడి నుంచో పుట్టుకొచ్చేస్తాయి, పుట్టగొడుగులో పుట్టుకొచ్చేస్తాయి. ఆ బూతు భాష, ఆ చెత్త మాటలు. బహుశా రేణు దేశాయ్ చేసిన పనిని చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, చేయాలి కూడా ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి ఇనిషియేషన్ తీసుకోకపోతే, ఎందుకంటే మాటల్లో కాదు చేతల్లో జరిగితేనే ఇలా ఒకరోజు నలుగురు, ఆ నలుగురిని కూడా ఎందుకు వాళ్ళకి మాస్క్ వేయడం? మొహం మీద ప్రపంచానికి చూపించండి, సిగ్గుతో తలదించుకోవాలి ఇంకోసారి కామెంట్లు చేయాలంటే. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి రేణు దేశాయ్ గతంలో కూడా రియాక్ట్ అయ్యారు. అసలు ఏం జరుగుతోంది, ఏమంటున్నారు? అండ్ ఆ రిక్వెస్ట్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎవరిని పడితే ఆడమగా తేడా ఉండదు, మరి ముఖ్యంగా మహిళల పట్ల అయితే మరీ దారుణంగా ఎలా వస్తుందయ్యా అలాంటి మాటలు మాట్లాడడానికి? మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారుగా, మన ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం ఎవరు ఏమీ అనకూడదు. మనం మాత్రం రోడ్డు మీద వెళ్తున్న ఆడవాళ్ళు లేకపోతే మన ఇంటి వాడు కాకపోతే వేరే మహిళలను ఏకవచనంతో పిలవడం, నోటుకొచ్చిన దుర్భాషలు ఆడడం, లేకపోతే ఆ దరిద్రాలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో పెట్టడం, అది మళ్ళీ పెద్ద గొప్పగా ఫీల్ అవ్వడం. మళ్ళీ నేను ఆ మాట అన్నాను రా, అది మళ్ళీ గొప్ప ఒకటి. ఇదే అంశానికి సంబంధించి గతంలో కూడా రియాక్ట్ అయ్యారు రేణు దేశాయ్. ఒక్కసారి రేణు దేశాయ్ ఏమన్నారు చూద్దాం, అండ్ మీరేమనుకుంటున్నారో కూడా